మొన్న ఆంధ్ర సింహాచలం అప్పన్న గుడిలో వరుణ జపం చేస్తే ఏం రంది పడకుర్రి ఆన కురిపిస్తున్నా అని ఎంబటే ఆన శినుకులు దుల్పరిచ్చిండు ఆనదేవుడు. అటెన్కా మల్ల పత్తాకలేడు. అంతకంటే మొదలే మన వీసాల దేవుడు చిల్కూర్ బాలాజీ గుడి అయ్యవార్లు సుత వరుణ జపం చేసిండ్రు. ఇంతగనం పూజలు చేసిండ్రు కదా అని అప్పుడోడల్లు ఇప్పుడోడల్లు కురిపిస్తున్నాడు. అట్లా కాదు, జరంతా గట్టి ఆనలే కావాలి అని ఇవాళ గీ కార్యం పెట్టుకున్నది సర్కారు. కృష్ణమ్మ తీరంలో నాగార్జున సాగర్ కాడ వర్ణయాగం చేసింది సర్కారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ దంపతులు మబ్బుల్నే పెద్ద పూజలు కూకొని యాగం చాలు చేసిర్రు. ఆనలు మంచిగా గురవాలే, చెర్లు ప్రాజెక్టులు నిండాలే, పంటలు మంచిగా పండాలని ఈ కార్యం పెట్టుకున్నారన్నట్టు. ఇక యాదాద్రి నరసన్న గుడి అయ్యవార్లు 108 మంది 11 హోమగుండాలతో యాగశాల కట్టి అండ్ల నడిపించిర్రు తంతు. మొదలు విశ్వక్సేనుని గొలుచుకొని ఏ అడ్డంకులు రావద్దని వినాయకుడిని గొలిచి కృష్ణా నీళ్ళని తెచ్చి కలశాల్లో పోసి వర్ణదేవుడిని ఆవాహన చేసిర్రు. వేద పండితుల మంత్రాలతో కృష్ణా తీరంలో ఉండే విజయ్ విహార్ మోత మోగింది. ఇక మాపడిదామన పూర్ణాహుతికి సీఎం రేవంత్ రెడ్డి సార్ దంపతులు వచ్చిర్రు. ఈ పూజలతోనన్నా ఆనలు కొడితే మంచిగుండు. మీది బాసు కొట్టిన ఆనల కూరికొచ్చిన వరద నీళ్లు తప్ప ప్రాజెక్టులో సుక్క లేకుండా అవుతున్నాయి. ఇట్లనే ఉంటే రేపు తాగుతానికి సుత తిప్పలే ఉంటది అనుకొస్తారు ఆఫీసర్లు. ఇప్పటికైనా గట్టి ఆనలు తరిచేటట్టు చూడు సామి.